కూటమి ప్రభుత్వ ఏర్పాటులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వ్యవహరించారు. నిజానికి చంద్రబాబుపై బీజేపీ అగ్రనేతలు ఎవరికి మంచి అభిప్రాయం లేదు. రాజకీయాల్లో బాబు నమ్మదగ్గ నాయకుడు కాదని వాళ్ళకి తెలుసు. గతంలో చాలా సందర్భాల్లో బాబు ఈ బీజేపీ వాళ్ళతో చేదనుభవాలు ఉన్నాయి. అందుకే బాబుతో రాజకీయ మైత్రి వద్దని గట్టిగా నిర్ణయించుకున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ పట్టుదలతోనే ఈ కూటమి ఏర్పడింది. ఈ సందర్భంగా బీజేపీ అగ్రనేతలు తిట్టు తినాల్సి వచ్చిందని పలు సందర్భాల్లో పవన్ బహిరంగంగా చెప్పారు. 3 పార్టీల కలయిక కూటమికి రాజకీయంగా ఎంతో లాభించింది. ఈ మధ్యకాలంలో అయితే ఇదంతా బాగానే ఉంది కదా, ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెల్లగా సైడ్ చేస్తున్నారు. ప్రభుత్వంలో కీలక భాగం మొత్తం చంద్రబాబు లోకేషే చూసుకుంటున్నారు. మంచి విషయాలకైతే చంద్రబాబు పేరును లేపేయటం, అదే ఏదైనా నెగిటివ్ అంశాలు అయితే జనసేన బీజేపీని మిక్స్ చేస్తున్నారు. ఇక ఏపీలో నమో అంటే నాయుడు అండ్ మోడీ అని మంత్రి లోకేష్ అన్నారు. పవన్ అన్న అంటూ మాటల్లో ప్రేమ చూపే లోకేష్ చేతలకు వచ్చేసరికి విస్మరించడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్ ఆమె చరణి సొంత గడ్డపై అడుగుపెట్టే సందర్భంలో భారీగా ప్రకటనలు ఇచ్చారు. ఇందులో పవన్ కళ్యాణ్ లేడెక్కడ? ఇదే కాదు, మంచి కార్యక్రమం చేపడితే దాంట్లో పవన్ కళ్యాణ్ని భాగస్వామ్యం చేసుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు లోకేష్ వీళ్ళే కనపడుతున్నారు. అసలు పవన్ను పట్టించుకునే దిక్కే లేకుండా పోయిందన్న ఆవేదన జనసేన నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పవన్ గుర్తించారు. ఎమ్మెల్యేల అరాచకంపై కేబినెట్లో పవన్ కళ్యాణ్ గట్టిగానే ప్రశ్నించారు. పాలనపై పవన్లో చాలా అసంతృప్తిగా అనిపిస్తూ ఉందండి. అయితే ఏమీ చేయలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అందుకే కేబినెట్ భేటీలో లూలు కంపెనీకి అప్పనంగా భూములు కట్టబెట్టడం, ప్రజాప్రతినిధులు దోపిడీ ప్రశ్నించడం లాంటివి చోటు చేసుకుంటూ ఉన్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వంలో పవన్కే ప్రాధాన్యత ఇవ్వకుంటే ఇక జనసేన ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకులకు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి అంటే అర్థం చేసుకోండి. అధికార మహిమ అంటే ఇదే. అధికారంలో వచ్చేంత వరకు వీరుడు సుడుని పొగిడిన వాళ్ళే దాన్ని పంచుకోవడానికి వచ్చేసరికి మాత్రం పవన్ని సైడ్ చేస్తున్నారు.